వెల్కమ్ టు యోగ్ స్టాక్. ఒక దారుణమైన సంఘటన మొన్న సెప్టెంబర్ 10వ తారీఖు అమెరికాలో జరిగింది. యాక్చువల్గా ఒక ఇండియన్ని తల ఆల్మోస్ట్ బిహేడెడ్ చేసేసి తీసుకెళ్లి డస్ట్బిన్లో వేసి ఒక కిరాతకుడు దారుణంగా చంపేశాడు అనమాట. చంద్రమౌళి నాగమల్లయ్య అని కర్ణాటకకు చెందిన వ్యక్తి. అతను ఫ్యామిలీ కలిపి మోటల్ ఒకటి లీజుకి తీసుకొని నడిపించుకుంటున్నారు. ఆయన యాక్చువల్గా మోటల్కి మేనేజర్ అని కూడా కొన్ని చోట్ల రాశారనమాట. ఇతను జనరల్ గా రూమ్స్ అవి క్లీన్ గా ఉండటానికి వెళ్ళి చూస్తూ ఉంటారు కదా మేనేజర్ అన్నాక. సో అలా ఒక రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పర్టికులర్ ఆ లేడీ ఎవరైతే అందులో పనిచేసేటువంటి లేడీ, తర్వాత క్యూబాకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి 37 years ఏజ్ ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళిద్దరూ అక్కడ రూమ్ క్లీన్ చేస్తూ పని చేస్తున్నారు. ఇతను ఆ వాషింగ్ మిషన్ అనేది యూజ్ చేస్తున్నాడు. ఒక వాషింగ్ మిషన్, పర్టికులర్ వాషింగ్ మిషన్ ఏంటంటే ఆల్రెడీ పాడైపోయింది అనమాట. సో ఇతనికి ఆ పర్సన్ ఎవరైతే చంపేసిన పర్సన్ ఉన్నాడో వీళ్ళిద్దరికి డైరెక్ట్ కాన్వర్సేషన్ లేదు. ఎందుకంటే అతనికేమో ఇంగ్లీష్ రాదు, ఇతనికేమో వాళ్ళ భాష రాదు. అందుకని ఇతను ఆ పనమ్మాయితోటి చెప్పి ఆ వాషింగ్ మిషన్ యూజ్ చేయొద్దని చెప్పు, అది ఆల్రెడీ పాడైపోయింది అని చెప్పాడట. సో మరి ఆమె స్పానిష్లో అతనికి ఏం చెప్పిందో, అతనికి ఎందుకు కోపం వచ్చిందో, మరి వీళ్ళిద్దరి కాన్వర్సేషన్లో ఏమైనా ఇతను చెప్పింది ఆడి కోపం వచ్చేలాగా చెప్పిందో ఏమో తెలియదు. కానీ వెంటనే వాడు కోపంతో ఊగిపోయి నువ్వు నాకు డైరెక్ట్గా ఎందుకు చెప్పలేదు అని చెప్పి వాళ్ళ భాషలో తిట్టేసి గబగబా వెళ్ళిపోయి కిందకి వెళ్ళి ఒక పెద్ద కత్తి తీసుకొచ్చి ఇతన్ని ఈ భుజాల మీద నరకడం మొదలు పెట్టట. నరికేసిన తర్వాత ఆ తలని కూడా నరికేసి ఇంకా ఫుట్బాల్ని తన్నినట్టు పార్కింగ్ లాట్లోనే ఒక 2-3 సార్లు తన్ని